గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్లోని కోబాల్ట్పేట అభివృద్ధికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 54.8 లక్షలతో డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కోబాల్ట్పేటను వెనుకబడిన ప్రాంతం కాదని, అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ఆమె తెలిపారు. కుక్కల బెడద, బ్లాక్ డ్రైన్లు, పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్ల సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ రవీంద్రతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాలు ఏ విధంగా దెబ్బతగిలిందో మనందరికీ తెలుసు కాబట్టి మరలా ఈ 1 ఇయర్లో అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా గుంటూరులో ఇప్పటికీ సుమారుగా 280 కోట్ల రూపాయలు ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది. మనందరికీ తెలుస్తుంది. అంటే గుంటూరు కార్పొరేషన్ లిమిటెడ్. అట్లాగే ప్రతి డివిజన్లో కూడా ఎక్కడైతే పొడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా ఏమైతే ఇంతకుముందు శాసనసభ్యురాలు ఇక్కడ ప్రామిస్ చేశారో వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమి దాదాపుగా 54 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి కోబాల్ట్పేటలో ఇప్పటి నుంచో కూడా వర్క్స్కి నోచుకొని ఒక డివిజన్ లాగా ఇది ఉండిపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రతి మారుమూల డివిజన్ని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అన్ని విధాల అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కూడా అందిస్తూ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ యొక్క డివిజన్ని కూడా అప్లిఫ్ట్ చేయాల్సిన పని ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇరువైపులా డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ కుక్కల సమస్య ఉంది. అదేవిధంగా కొన్ని డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయని స్థానికంగా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పిల్లలు అటు ఇటు దాటడానికి స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో అది కూడా గౌరవ మేయర్ గారు వారి దృష్టిలోకి వచ్చింది. చాలా పరిగతిన వేయిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరి శ్రేయస్సు, సంక్షేమమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం ఇటు కమిషనర్ గారు, ఇటు మేయర్ గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అందరం కలిసికట్టుగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్థానిక డివిజన్ ప్రెసిడెంట్గా అందరూ ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు ఉన్నారు. వీరందరూ సమిష్టిగా ప్రజల కోసం పనిచేస్తూ ఈ డివిజన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ